సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి విలేజ్ ఎం లింగమయ్య కొడుకు నేను. ఈరోజు మార్నింగ్ ఉదయం ఏమనగా టీడీపీ నాయకులు, ముఠా నాయకులు సునీతమ్మ తమ్ముడు రమేష్ కొడుకు ఆదర్శ్ వాళ్ళ తమ్ముని కొడుకు మనోజ్ నాయుడు ముగ్గురు కలిసి మా మీద హత్యా ప్రయత్నం చేశారు. ఈరోజు మార్నింగ్ ఉదయం 9 గంటలకి. ఇంట్లో ఉండలేదు, మేము వ్యవసాయం చేసుకునే కూలీలు మేము. మా మీద వచ్చి కక్ష కడుతున్నారు. సునీతమ్మ తమ్ముడు రమేష్ వాళ్ళ కొడుకులు ఊర్లో కులస్తుల్ని ఎవరిని ఉన్నిచ్చేటట్లు లేరు. మా గ్రామంలో చాలా అరాచకమయం అయిపోయింది. ఈ గ్రామం వల్ల ఉండే ప్రజలందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. రమేష్ వల్ల ఆయన చీటికి మాటికి ప్రతి ఒక్క ఇంటికి దౌర్జన్యానికి పంపిస్తున్నారు. మమ్మల్ని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని దౌర్జన్యానికి పంపిస్తున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి కొట్టిపోతున్నారు. ఈరోజు మా మీద హత్యాయత్నం చేసి మా నాన్న ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. నాకీ తగిలిన దెబ్బలు. ఇందువల్ల మేము కోరుకునేది ఒకటే, పట్టాల సునీతమ్మ మనవి చేస్తున్నాం, నీ తమ్ముని కంట్రోల్లో పెట్టుకోమ్మా. సునీతమ్మ, నువ్వు ఎప్పుడూ పల్లెల్లో గ్రామస్తుల్లో ఇలా చేస్తే మంచిది కాదు. ఎప్పుడూ నీ అధికారమే ఉండదు, మా అపోజిషన్ అధికారం కూడా వస్తుంది. మారిన పొద్దు మీరు అంతు చూస్తారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకొని నీ తమ్ములకి భయం భర్తలు పెట్టుకో. ఊర్లో గ్రామస్తులు మేమేమవుతాం, వ్యవసాయ కూలీలు చేసుకుంటే మా మీద హత్యా ప్రయత్నం చేపిస్తే నీకేమొస్తుంది చెప్పు. నీ తమ్ముడు రమేష్ కొడుకులు ఊళ్ళంతా దబాయిస్తున్నారు. అందరు గ్రామస్తులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేమేమైపోవాలి? గ్రామస్తులు ఉండే అనాథలు ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలి? ఊర్లో గ్రామస్తులు వ్యవసాయ కూలీలు చేసుకునే వాళ్ళు మీద మారడానికి ప్రయత్నిస్తున్నారే మీరు. ఎట్లా చేయాలి? మిమ్మతో ఇలా చేస్తే మంచిది కాదమ్మా. సునీతమ్మ, నీ తమ్ములకు చెప్పుకో. భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఊర్లో గ్రామస్తులందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈరోజు మా నాన్న హాస్పిటల్ పాలన చౌబతుకులో కొట్లాడుతున్నాం మేము. రోజు మేము పొద్దున్న లేస్తే కూలీ నేలిపోయేవాళ్ళు. ఈరోజు చౌబతుకు వస్తుందా? మాకు ఎవరు కూడి పెట్టేవాళ్ళు? నువ్వు పెడతావా? నీతో కాదు, నీతో ఏంది కాదు చేయలేరు మీరు. ఎందువల్లమ్మా మమ్మల్ని ఇట్లా నాయకులందరినీ గబ్బులు చెప్తున్నారు ఊర్లో ఉండేవాళ్ళని? మీరు చెప్పడం వల్లే కదా మీ ఊరు వాళ్ళు వచ్చి, నీ తమ్ముళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా హత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. ఈరోజు మార్నింగు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు వచ్చేసి హత్యాయత్నానికి పాల్పడితే మేము ఏ వల్ల బాధ ఉండాలా? ఊళ్ళో అందరూ బయటికి పోయే ప్రయత్నాలు గుర్తాయి, అందరూ బయటికి పోతున్నాం మేము. ఊరికే ఉండే వాళ్ళ మీద అనవసరంగా వచ్చి గొడవ చేశారు, హత్యాయత్నానికి గురి చేస్తున్నారు. వాళ్ళకి మాకేం సమస్య లేవు. పాత కక్షలు ఊర్లో ప్రతిరోజు రగడే. మా నాన్న హెల్త్ కండిషన్ బాగలేదు, ఇప్పటికైతే చాలా సీరియస్గానే ఉంది. లింగమయ్య, శ్రీనివాసులు. ఈరోజు ప్రజాస్వామ్యము ఖూని కాబడి ఎన్నికల ప్రక్రియకు ఏ రకమైన విఘాతం కలిగిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రత్యక్ష ఎన్నికలలో రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉంటే 10లో 9 ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 9 మంది ఎంపీటీసీలు ఉన్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను మండలాధ్యక్షుడిని చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈరోజు పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో కురువ లింగమయ్య అనే వ్యక్తిని, అతని కొడుకులు 2 మనోహరు, శ్రీనివాసులు 2 పిల్లలని, వీళ్ళని ముగ్గురిని కూడా హత్య చేయడానికి సునీతమ్మ సొంత దగ్గరి బంధువు తమ్ముడు, తర్వాత అతనే కాకుండా అతనితో పాటు ఇంకొక 5-10 మంది గూండాలు అందరూ కూడా వీరిని హత్యాయత్నం చేయడానికి, హత్య చేయడానికి పూనుకోవటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే తప్ప వేరొకటి కాదనేది మనమంతా గమనించాలి. ఒక నెల 2 నెలల కిందట సాకలి నరసింహులు, ఆనందరెడ్డి అనే వ్యక్తులను
కనగానపల్లి మండలంలో హత్యా ప్రయత్నం చేసి సావు తప్పించుకొని వారు బయటపడడం జరిగింది. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే ఆత్మకూరు దగ్గర సిద్ధరాంపురం అనే గ్రామంలో కుర్వ బాలన్న అనే వ్యక్తిని ఆ ఊరిలో కూడా కమ్మోళ్ళు అత్యంత దయనీయంగా దుర్మార్గంగా దాడులు చేసి చంపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దానిని కూడా మరవకముందే మొన్న ఎన్నిక ఎంపీటీసీ మండలాధ్యక్ష ఎన్నిక జరిగే రోజు కూడా మా మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే అతనిపైన కూడా హత్యా ప్రయత్నం, అందులో భాగంగానే కురువ నాగిరెడ్డి పైన కూడా హత్యా ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగింది. వీటినన్నింటినీ మరవకముందే ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఆ ఎన్నికకు సంబంధించిన విషయంలోనే ఈరోజు లింగమయ్య కొడుకులను ఇద్దరిని కూడా హత్యా ప్రయత్నం చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇందులో మనం గమనించాల్సినది ఏంటంటే లింగమయ్య నేలన పోయే చీమకు కూడా హాని చేయని వ్యక్తి, ఆ వ్యక్తిని దుర్మార్గంగా రాడ్లతో కొడివెండ్లతో వెంటాడి వేటాడి తలకు గాయం చేయడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లోకి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, గుండె కూడా అరెస్ట్ అయిపోయింది. ఆ గుండెను మళ్ళీ కొంత జీవం ఇచ్చి ఆ గుండెను ఆడే విధంగా చేసినాం. వెంటిలేటర్ పైన ఉన్నాడు, అప్పుడే ప్రాణం పోతుంది అనే మాటను డాక్టర్లు చెప్తున్నారు. ఇంతటి దారుణాలను చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ముందుకు పోతూ ఉంది. మా శాసనసభ్యుడు పేరూరు డ్యాముకు నీళ్లు తెస్తే ఆ నీళ్లు తెచ్చిన పేరూరు డ్యామును సునీతమ్మ కుమారుడు రక్తంతో దాన్ని ముంచాలని చూస్తున్నారో, రక్తంతో దానిని నింపాలని చూస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి దాడులు చేసుకుంటూ పోవడమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద కూడా కేసులు కడుతున్నారు దుర్మార్గంగా. పోలీసు వ్యవస్థ కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తూ ఉంది. వారికి చిన్న గాయాలను చేసి అటెంప్ట్ మర్డర్ కేసులను మా వారిపైన బాధితులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇది యావత్ సమాజము సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ పోతే ఖచ్చితంగా మరొక రక్త చరిత్రను సృష్టించడానికి శ్రీరామ్ ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రేపు ఎన్నికలలో విచక్షణ రహితంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేకి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని మీరు మరవకండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి దాడులకు, ఇలాంటి దౌర్జన్యాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోదు, వెనకంజ వేయదు. వీటిని అన్నిటి కూడా గట్టిగా ప్రతిఘటిస్తుంది. వీటిని ఏమాత్రం వెనక్కి పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముందుకు పోతుంది. మీరు చేసే బుడ్డ బెదిరింపులకు, మీరు చేసే దౌర్జన్యాలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ వెనక్కి పోకుండా దీనిని వీరోచితంగా పోరాడుతూ మీకు జవాబు చెప్తారు. జవాబు చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను.